తెలంగాణ పల్లెలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామాల్లో అభివృద్ధి కొరకు నిధులు రిలీజ్ చేసింది. 15వ ఆర్థిక సంఘం 3వ విడత నిధులను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. దీంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు జోరందుకోబోతున్నాయి. ఈ విడతలో తెలంగాణ రాష్ట్రానికి 387.53 కోట్లు జమయ్యాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తవడంతో పెండింగ్ లో ఉన్న గ్రాంట్లను కేంద్రం విడుదల చేసింది. దీంతో గ్రామీణ స్థానిక సంస్థలకు కొంత ఊరట లభించింది. ఇప్పటి వరకు 3 విడతల్లో కలిపి తెలంగాణకు మొత్తం 1000 కోట్లు విడుదలయ్యాయి. కేంద్రం విడుదల చేసిన నిధులతో గ్రామ పంచాయతీల సామర్థ్యాన్ని పెంచడం, మౌలిక వసతులను మెరుగుపరచడం, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి సేవలను బలోపేతం చేయడానికి వినియోగించాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీల ఎన్నికలు ఆలస్యమవడంతో 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన కొన్ని గ్రాంట్లు స్తంభించాయి. ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతో ఇప్పుడు విడుదల వారీగా నిధులు విడుదల జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపిన ప్రకారం ఇంకా సుమారు 2000 కోట్లు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయి.